తేడా లేదు. జగన్మోహన్ రెడ్డి డిస్కనెక్ట్ చేయడము, జగన్మోహన్ రెడ్డి ఒంటరి చేయడము, జగన్మోహన్ రెడ్డిని అష్టదిగ్బంధంలో పెట్టడంలో ఇదొక వ్యవహారం. ఇందులో అనేక రకాల డైమెన్షన్స్ ఉంటాయి. వైసీపీని బాగా వీకెండ్ చేసేటువంటి ఎత్తుగడ ఉండొచ్చు. ఇమీడియట్గా తక్షణమైతే జగన్మోహన్ 5 రాష్ట్రాలు దీంట్లో కూడా కచ్చేసినాయి కదా. అందువల్ల ఇవన్నీ పాలిటిక్స్లో మీకు కుత్తుకలు కోసుకునే కాంపిటీషన్ ఉంటుంది, కట్ త్రోట్ కాంపిటీషన్ అని. సో నీకు పాలిటిక్స్ మనీకి, పాలిటిక్స్కు బిజినెస్కు, పాలిటిక్స్కు కాంట్రాక్ట్స్కు నెక్సెస్ పెరిగిన కొద్దీ రాజకీయ నాయకులు వల్లరబుల్ అవుతారు. ఒకప్పుడు 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద జెండాలు పట్టుకున్న కార్యకర్తలే నాయకులుగా ఉండేవాళ్ళు. వాళ్ళని ఏం చేయలేకపోయేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఏముంటుంది చేసడానికి. అలా ఏముంటుంది, తిప్పి కొడితే వాడికి ఉన్న ఆస్తి ఎంత, వీళ్ళు చేయగలిగింది ఎంత. కానీ 100 కోట్లు 1000 కోట్ల లావాదేవీలు వచ్చాక అధికారంలో ఉన్న వారికి ఎంత సులభం అని ఎవరైనా పట్టుకోవడానికి పెద్ద కష్టం కాదు కదా. అది చాలా సులభంగా చేయొచ్చు కదా. అక్కడ దొరికిపోతారు, మోర్ వల్నరబుల్ పెరుగుతుంది. నీకు డబ్బు పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వాల ముందు వల్నరబిలిటీ పెరుగుతుంది. డబ్బు లేకపోతే నువ్వు ధైర్యంగా ఉండగలవు. డబ్బు పెరుగుతున్న కొద్దీ ఆటోమేటిక్గా నువ్వు ఎక్కడో చోట ఇరికించడం అనేది, ఇరికించడమే కాదు ఆల్రెడీ ఇరుక్కుంటావు కూడా. సో దాన్ని కొట్టడం సులభం అవుతుంది కదా. అందువల్లే విజయసాయి రెడ్డి రాజీనామా, అదేదో ఆయన వ్యవసాయం చేసుకోవటానికి, రాజకీయ సన్యాసం తీసుకోవటానికి, రాజకీయాల పట్ల ఆయనకు ఎందుకో మనసు మారి ఆయన కుటుంబానికే పరిమితం చేయడానికి వెళ్ళిపోయాడంటే నమ్మడానికైతే వెళ్ళలేరు ఆంధ్రప్రదేశ్లో. దీని వెనకాల ఖచ్చితంగా రాజకీయ నిర్మాత, దర్శకత్వం, స్క్రీన్ ప్లే, కథ, మాటలు, పాటలు, సంగీతం అన్నీ ఉంటాయి. సో ప్రమాదంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టే, ఇంకా ఇరకాటంలో పడ్డట్టే, అనుమానమే లేదు. లేకుంటే ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనేక రకాల ఇరకాటం. ఒకటి అసలు మెయిన్ ఏంటంటే కేసులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంబంధించిన ప్రతి కేసులో విజయసాయి రెడ్డి ఉన్నారు. ఆయనకున్న ఫైనాన్షియల్ అండ్ అదర్వైజ్ ఆల్సో ఆ కుటుంబానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు విజయసాయి రెడ్డికి తెలుసు. విజయసాయి రెడ్డి ఇస్ ఫ్యామిలీ ఆడిటర్, అందువల్ల ఆయనకు తెలియదు ఏది జరగలేదు. సో అందువల్ల సో ఆటోమేటిక్గా ఇట్స్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్ బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కేసు. సార్ గత కొన్ని రోజులుగా బెయిల్ రద్దు అయిపోతుంది, ఈయన్ని మళ్ళీ జైలుకి పంపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని జరుగుతున్న ప్రచారంలో భాగంగా ఇది కూడా జరిగి ఉండొచ్చు అంటారా? అంటే ఆ పాసిబిలిటీ కూడా కొట్టిపారేలేము. అయితే జనరల్గా బీజేపీ ఏంటంటే 2 బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పుడు 2 పార్టీలతో రాజకీయం చేస్తుంది. ఇప్పుడు తమిళనాడులో ఏడీఎంకే, డిఎంకే 2 పార్టీలతో పాలిటిక్స్ చేస్తున్నారు, గమనించండి. కంప్లీట్గా డిఎంకే లేకపోతే 2G స్పెక్ట్రమ్ కేసులో ఎవరు ఎందుకు దోషిగా పడరు, మొత్తం అందరు నిర్దోషులే కదా. ఎందుకు కారణం ఏంటంటే అక్కడ డిఎంకే వాళ్ళు ఉన్నారు, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు లోపలేసే అవకాశం ఉండి కూడా వేస్తలేరు కదా. సో అందువల్ల మీరు కేసీఆర్ పైన కేంద్ర ప్రభుత్వం ఒక్క కేసున పెట్టిందా? బీజేపీ వాళ్ళు ఓపెన్గా 1,00,000 కోట్లు తినడం ఆరోపణలు చేస్తారు, జైలులో గది రెడీగా ఉందంటారు. కానీ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పైన మోడీ అధికారంలో ఉన్నదే కదా ఈ టైం అంతా, ఒక్క కేసున పెట్టారా? ఈ ఫామ్లా ఈ కేసులు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక వచ్చింది కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ కేసు పెట్టాక ఈడీ ఎంటర్ అయింది కదా. మరి ఈడీ ఎందుకు ఎంటర్ అయింది? బిగించడానిక కాపాడడానికి మనకు తెలియదు. సో అందువల్ల రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండే ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్ పార్టీతో వ్యతిరేకంగా లేకపోయినా తమ వైపు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతీయ పార్టీలతో సహజంగా బీజేపీ ఘర్షణ పెట్టుకోదు. అందుకే కానీ అల్టిమేట్గా తన పార్టీ పెరగాలి కదా. అందుకే మీకు నవీన్ పట్నాయక్తో కూడా ఘర్షణ పెట్టుకోలేదు. కానీ ఒక దశ వచ్చినాక నవీన్ పట్నాయక్ని ఓడించి బీజేపీ గెలిచింది. మీరు తెలంగాణలో కూడా కేసీఆర్తో మొదట్లో ఘర్షణ పెట్టుకోలేదు. ఒక దశ వచ్చినాక కేసీఆర్ను ఓడించడానికి బీజేపీ ప్రయత్నం చేసింది. అందువల్ల ఇనీషియల్గా తాను పెరిగే క్రమంలో ఆ ప్రాంతీయ పార్టీల మధ్య బీజేపీ ఆట ఆడుతుంది. ఆ ఆట ఏ రకంగా ఆడుతుందంటే అనేక ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, టీడీపీ ఇద్దరిట్లో ఎవరైనా ఒకరు మాతో కలిసి ఉంటారు, ఇద్దరు కలిసి ఉంటారు అనే రాజకీయం అయిపోయి ఉండాలి. ఇప్పుడు కొత్త రాజకీయం బీజేపీ పెరగాలి. బీజేపీ పెరగాలంటే ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు ఎగ్జిట్ కావాలి, జగన్ అన్న ఎగ్జిట్ కావాలి. వాళ్ళిద్దరు ఎగ్జిట్ కానంత కాలం, టీడీపీ వైసీపీ ఉన్నంత కాలం, కమ్మారెడ్ల మధ్య రాజకీయం నడిచినంత కాలం బీజేపీకి ఎక్కడ స్పేస్ వస్తే చెప్పండి నాకు. బీజేపీ స్పేస్ రావాలంటే ఇందులో ఎవరెవరు ఎగ్జిట్ కావాల్సిందే. సో అందువల్ల ఎవరెవరు ఎగ్జిట్ అంటే ఇక్కడ ఇప్పుడున్న అవకాశం జగన్మోహన్ రెడ్డి ఎగ్జిట్ అయితే స్కోప్ ఉన్నాడు. ఆల్రెడీ ఎగ్జిట్ దగ్గర కూర్చున్నాడు. ఆయన 11 సీట్లు వచ్చి ఆయన ఆల్రెడీ వల్లరేబుల్ అయి ఉన్నాడు. ప్రజల్లో బలం ఉన్నప్పుడు ఎవరు ఏం చేయరు, ప్రజల్లో కూడా బలం లేదు, ఓడిపోయి ఉన్నాడు, 11 సీట్లకే పరిమితమయ్యాడు. నీకు ఆయన ఆల్రెడీ ఎగ్జిట్ దగ్గరలో ఉన్నాడు.
ఇక ఆంత ఎగ్జిట్లకి వెళ్ళి పక్కకు పంపిస్తే ఆ స్పేస్ ఖాళీ అయిపోతుంది కదా. అందువల్ల అదొక కారణం అయి ఉండొచ్చు. అందువల్ల ఇవన్నీ మనకు యాజ్ ఆఫ్ టుడే దిస్ ఆర్ ఆల్ ఇన్ ద రీమ్ ఆఫ్ స్పెక్యులేషన్. పాలిటిక్స్లో నాకు కొన్ని ప్రాతిపదికల ఆధారంగా స్పెక్యులేట్ చేస్తాం. ఇలా కొన్ని నెలల క్రితమే విజయసాయిరెడ్డి బలంగా జగన్ తరఫున మాట్లాడుతున్న సమయంలో, చంద్రబాబు నాయుడు పైన తీవ్రంగా అటాక్ చేస్తున్న సమయంలోనే నాలంటోడు ఎలా చెప్పగలిగాడు విజయసాయిరెడ్డి ఉండడు అని. విజయసాయిరెడ్డి ఉండడు అంటే నేను చాలామంది అడిగారు, నువ్వు అంత గట్టిగా చెప్పినావు, మళ్ళీ అందరూ విజయసాయిరెడ్డి ఎక్కడ ఉన్నాడు ఏడి పోలే చూడండి అని అన్నారు. కరెక్ట్ అయింది కదా, ఇప్పుడు 4 రోజులు లేట్ అయింది కావచ్చు, అయింది కదా పరిణామం. అందువల్ల రాజకీయాల్లో కొన్ని అంశాల ఆధారంగా మన స్పెక్యులేషన్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నవి మారచ్చు కూడా, పరిణామాలు మారచ్చు. ఏం జరుగుతాయనేది ఎవరో ఇప్పుడే చెప్పలేం కదా. అందువల్ల యాజ్ ఆఫ్ టుడే అయితే ఏ ప్రెషర్ లేకుండా విజయసాయిరెడ్డి తనంతట తాను స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి వైదొలిగాడు అనేది నిజం కాదు. రాజకీయాల్లో ఇక ఆయన రాడు అనేది కూడా పూర్తిగా నమ్మలేము. దీని వెనకాల ఖచ్చితంగా ఒక బలమైన రాజకీయ వ్యూహం ఉంటుందనలో అనుమానం లేదు. ఆ రాజకీయ వ్యూహం జగన్మోహన్ రెడ్డికి ప్రతికూలమైంది అనే దాంట్లో డౌట్ లేదు. ఇక్కడ వరకైతే కరెక్ట్ కదా.